గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ద నెక్స్ట్ టాపిక్ ఐ విల్ టెల్ యూ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమాలో ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించింది ఫోర్త్ యూనిట్లో ఉన్నామండి ప్రజెంట్ మనం. సో ఫోర్త్ యూనిట్లో రైడర్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాము. రైడర్స్ అనగానేమి? బీమా పథకాలను జోడించి జారీ చేయబడే అదనపు ప్రయోజనాలే రైడర్స్. రైడర్స్ అంటే మూల పథకానికి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా జోడించే షరతు లేదా నిబంధన అంటారు. అంటే రైడర్స్ అంటే మూల పథకం ఏదైతే ఉంటుందో, మెయిన్ ఏదైతే పాలసీ తీసుకున్నాడో దానికి ఆ ప్రీమియంతో పాటు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా జోడించే షరతు లేదా నిబంధన అని చెప్పచ్చు. సో ఈ నిబంధన ఏంటంటే అదనపు ప్రీమియం ప్రయోజనం, అంటే అదనపు ప్రయోజనం ఈక్వల్ టు అదనపు ప్రీమియం. ఒకవేళ మూల పథకంలో పాలసీ హోల్డర్ కోరుకున్న ఏదైనా ఒక లక్షణం లేకపోయినట్లయితే రైడర్స్ ద్వారా ఆ లక్షణాన్ని ఆ పథకంలో జోడించవచ్చు. అంటే రైడర్స్ అంటే ఒకవేళ మూల పథకంలో పాలసీ హోల్డర్ కోరుకున్న ఏదైనా ఒక లక్షణం, పాలసీ హోల్డర్ కోరుకున్నవి మెయిన్ ఒక పాలసీలో లేకపోయినట్లయితే అప్పుడు రైడర్స్ ద్వారా ఆ లక్షణాన్ని ఏదైతే పాలసీ పథకం ఉందో అందులోనే జోడించే అదనపు ప్రయోజనమే రైడర్స్ అంటారు. వివిధ రకాల పుల్లలపై, ఉదాహరణకు వివిధ రకాల పుల్లలపై ఉండే ఐస్ క్రీమ్ రుచులు రైడర్స్ విధానంలో ఒకే ఐస్ క్రీమ్లో దొరుకుతాయని చెప్పవచ్చు. ఇక్కడ ఒకే పుల్ల ఉంటుంది కానీ మనకి కలర్స్, ఫ్లేవర్స్ వేరవుతాయి. సో ఆ విధంగా ఏంటంటే రైడర్స్ ప్రకారం బెనిఫిట్ పొందొచ్చు. ఇక్కడ పాలసీ హోల్డర్ తీసుకునే మూల బీమా పథకం వల్ల ఇక్కడ వివిధ రకాల పుల్లలపై ఉండే ఐస్ క్రీమ్ రైడర్స్ గురించి తెలుసుకున్నాం. అంటే ఇక్కడ పాలసీ హోల్డర్ తీసుకునే మూల బీమా పథకంలో అక్కడ ఒక పుల్ల ఐస్ లాంటిది అనమాట. పుల్ల ఐస్లపై రుచులను ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలాంటి పథకంపై ఎలాంటి రైడర్స్ అందుబాటులో ఉన్నాయో చాలా బీమా కంపెనీలు బ్రాంచుల్లో తెలియజేస్తాయి. ఒకే పుల్ల ఉంటుంది, రైడర్స్ చాలా ఉంటాయి. సో ఆరెంజ్, మ్యాంగో, స్ట్రాబెర్రీ ఇలా ఒక్కొక్క రుచిని మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఉదాహరణకే చెప్పాను. అలాగే పాలసీల్లో కూడా అంతే. మెయిన్ పాలసీకి అవసరమైతే ఇతర పాలసీలని జోడించవచ్చు. అక్కడ కూడా అదనపు ప్రీమియం వసూలు చేస్తారు. సో దీనికి జోడిస్తారు కాబట్టి దీన్ని రైడర్స్ అంటున్నారు. ఇక్కడ రైడర్స్ అందుబాటులో ఉన్నాయో చాలా బీమా కంపెనీలు బ్రాంచుల్లో తెలియజేస్తాయి. పాలసీ హోల్డర్ అవసరాలకు తగ్గట్లుగా మూల పథకంలో మార్పులకు రైడర్స్ అవకాశం కల్పిస్తాయి. ఎవరైతే పాలసీదారుడు ఉన్నారో అతని అవసరాలకు తగ్గట్లుగా ఆ మూల పథకంలో చేంజెస్ అనేవి రైడర్స్ అవకాశం ఇస్తాయి. దీనివల్ల వివిధ రకాల బీమా పథకాలను కొనుగోలు చేసే బాధ తప్పుతుంది. సో ఏవైతే బీమా పథకాలు ఉన్నాయో రకరకాలు, వాటిని కొనుగోలు చేసే బాధ తప్పుతుంది. ఎక్కువ బీమా పాలసీలు తీసేసుకుని చేయనక్కర్లేదు. ఒకే పాలసీకి వివిధ రకాల రైడర్స్ జోడించడం ద్వారా అదనపు పాలసీ చేసినప్పటికీ ఒకే పాలసీ కిందకు వస్తుంది. సో అయితే ఇక్కడ రెండు రైడర్స్ ఉంటారు. మెయిన్ యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్స్ అంటే ఏడీబీ రైడర్స్. యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్స్, ఏడీబీ రైడర్స్. పాలసీ హోల్డర్ ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే సాధారణ బీమా మొత్తానికి అదనంగా మరింత మొత్తానికి ఈ రైడర్ అందిస్తుంది. ఎవరైనా హోల్డర్ ఉంటే అతను ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే సాధారణ బీమా మొత్తానికి అదనంగా మరింత మొత్తానికి ఈ రైడర్ ఉంటుంది. అయితే పాలసీ హోల్డర్ మరణం ప్రమాదం వల్ల సంభవించి ఉండాలి. పాలసీలో పేర్కొన్న నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ పథకంలో రైడర్స్లో చెల్లింపు ఉంటుంది. పాలసీలో ఏవైతే ఉన్నాయో రూల్స్, వాటి ప్రకారమే చెల్లింపు ప్రీమియం విధానాలు ఉంటాయి. అలాగే భారతదేశంలో ప్రమాదంలో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఏడీబీ రైడర్స్ అంటే యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్స్ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎటువంటి పాలసీపై ఈ రైడర్స్తో తీసుకోవచ్చో బీమా కంపెనీ ముందుగానే తెలియజేస్తుంది. ఏవైతే పాలసీలు ఉన్నాయో ఈ రైడర్స్ తీసుకోవచ్చో బీమా కంపెనీ ముందే తెలియజేస్తుంది. అలాగే ఈ రైడర్స్ ప్రయోజనం వర్తించని మినహాయింపు జాబితాను కూడా అందిస్తుంది. సో ఏ పాలసీకి రైడర్స్ ఉన్నాయో చెప్తుంది, ఏ పాలసీకి రైడర్స్ వర్తించవో వాటికి సంబంధించిన మినహాయింపులు కూడా
సంబంధించిన మినహాయింపులు కూడా ముందే బీమా కంపెనీ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ టర్మ్ రైడర్స్ బీమా పాలసీపై అంటే డెత్ కవరేజ్ సొమ్మును పెంచుకునేందుకు ఈ రైడర్ ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి పొదుపు పాలసీ కంటే ఎండోర్స్మెంట్ పథకం లేదా మనీ బ్యాక్ ప్లాన్ తీసుకోవడంతో పాటు ప్రత్యేక టర్మ్ బీమా పథకం తీసుకోకుండానే డెత్ కవర్ను పెంచుకోవాలంటే ఈ రైడర్ను తీసుకోవచ్చు. ఇక్కడ రెండోది ఏంటంటే టర్మ్ రైడర్స్ కాలర్ రైడర్స్ బీమా పాలసీపై అంటే డెత్ కవరేజ్ పెంచుకునేందుకు అంటే క్లెయిమ్ అనేది ఎక్కువ చేసుకునేందుకు మెయిన్ ఉన్న పాలసీ కంటే ఎక్కువ ఈ రైడర్ ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి పొదుపు పాలసీ కంటే ఇంకో పథకం ఎండోమెంట్ పథకం లేదా మనీ బ్యాక్ ప్లాన్ మనీ బ్యాక్ ప్లాన్ తీసుకోవడంతో పాటు ప్రత్యేక టర్మ్ బీమా పథకం తీసుకోకుండానే డెత్ కవర్ను పెంచుకోవాలంటే ఈ రైడర్ను తీసుకోవచ్చు. ఎండోమెంట్ బీమా పథకం ఒకటి ఉంది, అలాగే మనీ బ్యాక్ ప్లాన్ ఉంది. అవి తీసుకోకుండానే ఎండోమెంట్ పథకం అలాగే మనీ బ్యాక్ ప్లాన్ అవి తీసుకోకుండా డెత్ కవర్ పెంచుకునేలా రైడర్ తీసుకునేలాగా బీమా కంపెనీ అవకాశం కల్పిస్తుంది ఒకే పాలసీలో. ఎలాంటి పథకాలపై ఈ రైడర్స్ తీసుకోవచ్చో బీమా కంపెనీ తెలియజేస్తుంది. అలాగే రైడర్ కింద సొమ్ము చెల్లించడం వీలు కాని మినహాయింపు జాబితాను కూడా అందిస్తుంది. ఈ రైడర్ తీసుకోవచ్చో ఎలాంటి పథకాలకు ఎలాంటి రైడర్స్ తీసుకోవచ్చో బీమా కంపెనీ తెలియజేస్తుంది. అదేవిధంగా రైడర్ కింద సొమ్ము చెల్లించడం వీలు కాని మినహాయింపు జాబితాను కూడా ఇక్కడ బీమా కంపెనీ పాలసీదారుడికి తెలియజేస్తుంది. ఈ రైడర్ కింద ఈ సొమ్ము చెల్లించడం వీలు కాదు, ఇంకొక పాలసీకి తీసుకోవాలి అని చెప్పడం, ఏమైనా మినహాయింపులు ఉంటే తెలియజేయడం, అవన్నీ రైడర్స్లో తెలియజేస్తుంది. రైడర్స్ అంటే ఉన్న పాలసీకి మరిన్న పాలసీలు జోడించుకునే అవకాశం, అదనపు ప్రీమియం. ఇక్కడ మోర్ ఏంటంటే యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్స్, టర్మ్ రైడర్స్, ఏడీబీ రైడర్స్, కాలర్ రైడర్స్ అని అంటారు. ఈ రైడర్స్కి ఎలాంటి మినహాయింపులు ఉన్నాయో ఏ విధమైన ప్రయోజనాలు ఉన్నాయో బీమా కంపెనీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.